ఓం నమః శివాయ. నమో నారాయణాయ. కర్మ నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 16/4/2026 నుండి 30/4/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాలని తెలుసుకుందాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత మొదటి అమావాస్య సందర్భంగా ఏడాది తర్వాత సప్తమ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి సతీ మనులకు భార్యాభర్తలకు శీఘ్రమే సంతాన ప్రాప్తి. 6వ స్థానంలో ఎన్నడూ లేని విధంగా కుజుడు బుధుడు శని సంచార స్థితి ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. అసలే ఈ కాలంలో వేసవి కాలంలో అనేక మంది పెద్దవారు పిల్లలు ఇంట్లో ఖాళీగా దొరికింది కదా అని చెప్పి ఆన్లైన్ గేములు ఆడడం, అనవసరమైన వ్యసనాలకు గురవ్వడం, అప్పనంగా వచ్చేటప్పుడు అంటే ఉచితంగా ఏదో డబ్బులు వస్తున్నాయి కదా గేములు ఆడి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. అలాగా ఏడాది తర్వాత సప్తమ స్థానంలో రవి భగవానుడు శుక్రుడితో కలిపి సంచారం చేస్తున్నారు కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో ఫేస్బుక్లో బొమ్మలను చూసి వారు వీరని వీరు వారని మీరు అనవసరమైన సమయాన్ని వ్యర్థం చేసుకునే దానికన్నా విలువైనటువంటి కోచింగ్లు తీసుకొని ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలికితే మీ జీవితం చాలా బాగుంటుంది. లేకపోతే మీ జీవితానికి మీరే ముగింపు పలుకొని పోలీస్ స్టేషన్లు కారాగార పంచాయతీ అయిపోయి జీవితం అంతా అనేక రకాల పరిస్థితి అయ్యే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో విపరీతమైన రాజయోగం కనపడుతుంది. ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పరమేశ్వరుడికి రుద్రాభిషేకం, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం వలన రాజయోగం తులారాశి వారి సొంతం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.